వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియా ఇది ఎక్కడుందో మీకు తెలుసా? ఓఖో అనే గ్రామాన్ని పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉంది. దేశంలో పెన్సిల్స్ తయారీకి కావాల్సినటువంటి 90% ముడి కలప ఎక్కడి నుండి వస్తుంది. ఒకప్పుడు ఈ కలపను చైనా, జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఓఖో నుండే తెచ్చుకుంటున్నారు. మార్చి 30న జాతీయ పెన్సిల్ దినోత్సవం కావడంతో ఈ గ్రామం గురించి ప్రధాని మోదీ గారు మార్చి 30, 2025న మన్ కీ బాత్ కార్యక్రమం 120వ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ ఓఖో గ్రామం మన దేశంలో పెన్సిల్ తయారీకి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. 1960 నుంచే పెన్సిల్ తయారీ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. అయితే తొలుత పెన్సిల్ తయారీకి దియోదార్ కలపను వాడేవారు. 1992లో స్థానిక ప్రభుత్వం ఈ కలప వినియోగాన్ని నిషేధించింది. దీంతో చైనా, జర్మనీ నుంచి తెప్పించుకునేవారు. కానీ అది ఎక్కువ ఖర్చుతో, కష్టంతో కూడుకోవడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. ఈ పాపులర్ కలప అనేది ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోయల్లో లభించే పాపులర్ కలప పెన్సిళ్ల తయారీకి సరైనదిగా మారింది. నాణ్యత కూడా బాగుండడంతో ఎగుమతి చేసే స్థాయికి ఇది చేరుకుంది. ప్రస్తుతం ఈ కలపను 85 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇందులో యుఏఈ, మెక్సికో, నేపాల్, పోలాండ్, ఫ్రాన్స్, భూటాన్, బ్రిటన్, బెల్జియం, మారిషస్, లెబనాన్, మాల్దీవులు, గ్రీక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలు కూడా ఉన్నాయి. ఇది పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియా ఓఖో గురించి. థ్యాంక్ యూ.